హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించింది? లైవ్లో జరిగిన చాలా ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ అంతా ఎపిసోడ్లో లేపేసిన మనమైతే చూడటం మిస్ కాం కదా. లైవ్ కవర్ చేసేస్తాం, ఎపిసోడ్ కవర్ చేసేస్తాం, అన్నీ కవర్ చేసేస్తాం కనుక మరి ఇక్కడ లేపేసింది ఏంటి, దాచేసింది ఏంటి, ఎందుకు, ఏం చేద్దాం అనుకుంటున్నాడు బిగ్ బాస్ అనేది కూడా ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి, అట్లాగే జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు 6 అయితే ఫైనల్లీ కంటెండర్స్ అయ్యారు కదా, వాళ్ళలో ఇప్పటికీ ఒక టాస్క్ అయింది. కొంతమంది తప్పుకున్నారు. ఎవరు తప్పుకొని ఉండుంటారు అనేది మీరు గెస్ చేసి కామెంట్ అయితే పెట్టండి. ఎంతమంది గెస్సింగ్ కరెక్ట్ అయ్యి ఉంటుందో ఒక క్లూ కూడా ఇస్తా. ఆల్మోస్ట్ ఒక 3 అయితే అవుట్ రేసులోంచి. ఆ 3 ఎవరై ఉంటారో ఒక కామెంట్ పెట్టండి. మీ ఒపీనియన్స్, మీ అంచనా, మీ జోష్యం ఎంతవరకు ఫలించిందో నేను కామెంట్ చూసాక నెక్స్ట్ మరొక వీడియోలో డీటెయిల్గా చెబుతా. సరే, ఇక అన్నింటికంటే ఇంకోటి ఏంటంటే ఎపిసోడ్కి సంబంధించి ఆ కామెంట్ వేరే పెట్టండి. ఈ కామెంట్ ఇంకోటి ఏంటంటే గౌరవ్ వర్సెస్ ఇమాన్యుయల్, గౌరవ్ వర్సెస్ తనుజ, ఎవరు కరెక్టు ఎవరు కరెక్ట్ కాదు, రైట్ రాంగ్ అనేది కూడా ఒక కామెంట్ అయితే పెట్టండి, సరేనా? ఇక్కడ సరే, గౌరవ్, తనుజ, ఇమాన్యుయల్ వాళ్ళ టీం రాము, నాకు కావాలి కంటెండర్షిప్ అంటే అందరూ అడుగుతారు, తప్పేలేదు, ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అట్లాగే ఇమాన్యుయల్ ఇక్కడ గౌరవ్ పర్ఫెక్ట్గా రెబల్ దివ్య అని చెబుతున్నాడు, ఆయనకి మాత్రం తెలిసిపోయిందని వాళ్ళు చెబుతున్నారంటే తనుజ తీసిపడి లేదులే, దివ్య అయితే సొంత టీం ఎందుకు తీసేస్తుంది, వాడికే క్లారిటీ లేదంటుంది. కానీ వాస్తవానికి ఆయన బాగానే కనిపెట్టాడు, గెస్ట్ చేశాడు. కానీ చాలామంది కనిపెట్టేశారు. దివ్యాని సుమన్ శెట్టి అని నిఖిల్ చెప్పాడు, ఇంకా చెప్పారు కదా. అట్లాగే దివ్య విషయంలో అందరికీ ఆల్మోస్ట్ సగానికి పైగా క్లారిటీ వచ్చేసింది. కానీ వాళ్ళు కూడా చెప్పలే. కళ్యాణ్ కూడా చెప్పేశాడు, డీ కూడా చేశాడు. అక్కడ గౌరవని తీసేశారు ఎక్కువ మంది, ఎందుకంటే వీక్ కంటెస్టెంట్లో బాగుంటుందని స్ట్రాటజీలో భాగంగా అలా తప్పించేశారనమాట. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే తనూజ ఇమాన్యుయల్ కూడా ఒక డిస్కషన్, తనూజ ఇమాన్యుయల్ కూడా నమ్మేశారంట, ఎవరు సంజనా ఫిక్స్ అని చెప్పేసి. ఏమంటే లైవ్లో మాట్లాడతాడు ఇమాన్యుయల్ తను సంజనాతో, మమ్మీ నేను తనుజ పక్క ఫిక్స్ అయిపోయి, నువ్వే నన్ను నమ్మేశాము, సంజన రేబల్ అని చెప్పి పక్క ఫిక్స్ అయిపోయామని కూడా చెప్పాడు. కానీ ఫైనల్గా వచ్చేసరికి మాత్రం చెప్పలే. అందరూ గేమ్గా స్ట్రాటజీలో భాగంగా అట్లా అయితే ప్లేట్ ఫిరాయించి వేరే గౌరవ్ అని చెప్పారు. ఎందుకంటే స్ట్రాంగ్ కూడా తెప్పించేదానికి ఇది ఒక అవకాశం దొరికింది, నేను డీమాని తెప్పించాను, ఇక్కడ కూడా తెప్పించేద్దామని క్యాలిక్యులేటెడ్గా వెళ్ళారనమాట. సరే, ఇక ఆ గ్రీన్ బ్యాడ్జ్ కోసం డిస్కషన్ కూడా సేఫ్టీ కార్డు తనూజకి ఇస్తారు కదా. ఇక్కడ ఏంటి, నిఖిల్ కూడా తర్వాత ఆ అమ్మాయి గెలిచింది కనుక ఆవిడకి ఇస్తారు. సరే, ఇక నిఖిల్ కూడా సంజనతో దివ్యకి టెట్రా మిల్క్ టాస్క్ ఇచ్చారని అర్థమైపోయిందని చూసారా. దివ్య అని చెప్పేసి అక్కడ గౌరవ్కి డౌట్ వచ్చింది, ఇక్కడ నిఖిల్కి డౌట్ వచ్చింది, నిన్న కళ్యాణ్కి డౌట్ వచ్చేసింది, ఇంకా చాలామందికి డౌట్ వచ్చింది కానీ చెప్పలే. అయితే ఎందుకు ఇతనికి ఎట్లా డౌట్ వచ్చిందంటే నిద్రలో కదిలింది, నేను చూసాను, అట్లా ఇట్లా కదిలింది, మెదిలింది, చూసింది, అంత అబ్జర్వేషన్ చేశాడు కదా, ఆ విషయం కూడా చెప్పాడు. మరి ఎంతమంది చెప్పినా సరే దివ్య అండ్ కళ్యాణ్ డీల్ మాట్లాడుకోవడం వల్ల నేను రిస్క్లో పడ్డాను, నేను అయిపోయిన పర్వాలా, నేను ఓపెన్ అయిపోయాను, నువ్వు మాత్రం సుమన గారు మీరైతే ఓపెన్ అవ్వకుండా అని ఆవిడ కూడా చెప్పింది. మరి ఎంతమంది ఇన్ని రకాలుగా చెప్పినా సరే బిగ్ బాస్ అయినా ఫైండ్ అవుట్ చేయాలి కదా. దివ్య మీరు కంటెండర్ రెబల్ అని చెప్పేసి హౌస్ మేట్స్కి తెలిసిపోయింది, వాళ్ళైతే కెమెరాలకు డైరెక్ట్గా చెప్పకపోయినా ఇప్పుడు నిఖిల్ అయితే సుమన్ గురించి కూడా చెప్పాడు, ఫన్ మోడ్లో చెప్పిన ఈ ఫేస్ చూడండి, ఈ ఫేస్ చూస్తే తెలుస్తుంది కదా ఇతడే రెబల్ అంటే నేను నిఖిల్ చెప్పే ఉన్నాడు. అట్లాగే వీళ్ళందరూ డిస్కషన్లో భాగంగా వీళ్ళకి డౌట్ వచ్చింది, చెప్పారు. మెయిన్ సరే వీళ్ళందరూ చెప్పడం పక్కన పెడితే దివ్య కళ్యాణ్ మధ్య డీల్తో ఆవిడ నేను రిస్క్లో పడిపోయా, నేను ఓపెన్ అయిపోయా, మీరు ఓపెన్ అవ్వద్దు అంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత కూడా బిగ్ బాస్ అయినా పక్కన పెట్టేయాలి కదా. అమ్మ నువ్వు అయిపోయింది నీ పని, నువ్వు డీల్ ఎట్లా మాట్లాడుతావు, ఎవరితో చెప్పకూడదు, చర్చించకూడదు దాని తర్వాత. కానీ బిగ్ బాస్ కూడా ఎందుకంటే పట్టించుకోకుండా వదిలేశాడు. ఫైనల్గా వీక్ కంటెస్టెంట్లు అందరూ ఉండాలి, సుమన్ శెట్టి అట్లాగే దివ్య వీళ్ళందరూ ఉంటే బెటరు. ఆల్రెడీ దివ్య అండ్ సుమన్ శెట్టి ఆల్రెడీ కెప్టెన్స్ కూడా అయ్యారు. ఆ రకంగా స్ట్రాటజీలో భాగంగా కెప్టెన్ అయిన వాళ్ళు ఉండాలి, వీక్ కంటెస్టెంట్ ఉండాలి. ఫైనల్గా తను అనుకున్న కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆమెను కెప్టెన్ కంటెండర్గా ఉంచాలి, కెప్టెన్ చేయాలని స్కెచ్ అయితే అర్థమైతే ఉంది. లేకపోతే బిగ్ బాస్ చెప్పాలా వద్దు చెప్పండి. డీల్ మాట్లాడుకోవడం ఏంటి, సీక్రెట్ టాస్క్ గురించి కళ్యాణ్తో డీల్ మాట్లాడడం ఏంటి, నువ్వు చెప్పొద్దు అని చెప్పి ఆ అమ్మాయి కూడా అర్థమైంది, మన ఫసక్ అయిపోద్దాము, నేనైతే ఓపెన్ అయిపోయా. అక్కడ భరణి గారు కూడా దివ్య నువ్వే డౌట్ అంటే ఫ్రస్ట్రేట్ అయిపోతుంది, బరస్ట్ అయిపోతుంది. అంటే నేనని ఎలా చెప్తారంటే నేను తెలివైన ఆడుతాను, బ్రెయిన్ వాడుతున్నాను, ఇట్లా ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పిన తర్వాత ఇంకా కొనసాగించడం అంటే నాకు అర్థం కాలే. మెయిన్ కళ్యాణ్ అయితే పర్ఫెక్ట్గా చెప్పాడు కూడా. సరే వాడిని పక్కన పెడదాం. ఇక దివ్య సుమన్కి 2 సీక్రెట్లు అని చెప్పేసి సక్సెస్ అని చెప్పేశాడు. ఎట్లా సక్సెస్ చెప్పండి. సరే, రెండోది రీతుకేమో మొదటి సీక్రెట్ టాస్క్ అంటే ఇంట్లో ఒకరితో గొడవ పడాలి, తర్వాత ఎలిమినేట్ అయ్యేవాళ్ళు, పేరు బాత్రూంలో చెప్పాలి కెమెరాకి అని చెప్పాడు. పట్టుబడితే కంటెండర్ రేస్ నుంచి రిమూవ్ చేసేస్తానని చెప్పాడు. మరి ఆవిడకి ఎందుకు రిమూవ్ చేయలే?
సరే రీతు వచ్చింది, నిఖిల్లో రేషన్ మేనేజర్ గురించి మాట్లాడడం నచ్చలేదంటూ గొడవ కోసం కెలకడానికి మొదలుపెట్టింది. రీతు కోసం నిఖిల్ అండ్ గౌరవ్ అయితే పెద్దగా రియాక్ట్ అవ్వాలి, ఫోర్స్ చేసినా చెప్పకూడదు అన్నట్టు ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. సరేలే ఓకేలే నీకు నచ్చినట్టు మాట్లాడి గొడవ కోసం వచ్చింది టాస్క్లో భాగంగా. సరే ఇక్కడ వర్కౌట్ అవ్వలేదని వెంటనే బాణమేమో ఎమాన్యుల్ మీద ఎక్కుపెట్టింది. ఎటు సమయం సందర్భం కలిసి వచ్చాయి, తను అనుకున్నది కూడా ఫ్రస్ట్రేషన్ ఎటు ఉంది, తన టీంకి అన్యాయం చేస్తారు, డీమన్ పవన్ తప్పించేస్తారు, లేకపోతే ఇంటి మేము కూడా గెలిచేవాళ్ళం కదా ఆ బాధ. నేను డీల్ మాట్లాడుకున్న తర్వాత కూడా మా టీంకి దెబ్బ కొట్టేస్తారు మీరు అనేది ఆ బాధ అయితే ఉంది. ఇక్కడ కాగల కార్యం గంధర్వులే తీర్చారన్న మాదిరిగా బిగ్ బాస్ ఎటు గొడవ పడాలని చెప్పిన తర్వాత ఇంకేం కావాలి, చెలరేగిపోయింది. నువ్వే మొదలుపెట్టావు, నువ్వే స్టార్ట్ చేసావు, నువ్వే తీసేసావు, నువ్వే ప్రాబ్లం చేసేసావు, తనుజా నువ్వు చెప్పారు మా టీంలో వెనుపొడి పొడి చేస్తావా. ఎమాన్యుల్ నాతో ఏంటి ప్రతిసారి నీకు నీ దాకా రానివన్నాగానే టీం రాక అనలేదు కదా. మొత్తానికి స్ట్రాటజీగా అతని మీద డీమన్ పవన్ విషయంలో కూడా అనుమానం లేదు. ఈరోజు గౌరవ్ని నేను డీమన్ కూడా సేమ్ స్ట్రాటజీలో భాగంగానే తప్పించేశారు. 100% అందులో అనుమానం అక్కర్లా, క్లియర్లీ వాంటెడ్లీ కావాలని తీసేస్తారు, అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ రాము కూడా నేను మధ్యలో స్టాండ్ తీసుకుంటే గొడవలో భాగంగా ఇంకెంతమంది గొడవలని ఆడిద్దాం వాళ్ళక సూపర్ సక్సెస్ అయిపోయింది ఇక్కడ. అయితే ఇక్కడ దివ్య చేసిన రీతు చౌదరి చేసిన పొరపాటు అంటే చిన్న కన్ఫ్యూజే, ఆవిడ కొంప ముంచేసింది ఒక రకంగా. ఎట్లా అంటే అఫ్కోర్స్ లక్కీగా లాస్ట్కి మళ్ళీ బర్నీ అండ్ రీతు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు, కానీ ఇక్కడ టాస్క్ గెలిచే అవ్వాల్సిన అవకాశం అది. గౌరవని తీసేద్దాం అనుకుంటున్నాను చెప్పేసింది, అనౌన్స్ చేసేసింది, మళ్ళీ ఆలోచించి చెబుతానని చెప్పి సాయిని తీసేస్తానని చెప్పింది. కానీ నిజంగా ఒకవేళ గౌరవం అక్కడ తీసేసి ఉంటుంటే ఆ బకెట్లో వాటర్ ట్రాన్స్ఫర్ టాస్క్లో ఖచ్చితంగా వీళ్ళు గెలిచి ఉండేవారు. అప్పుడు ఏమవుతుంది, ఎమ్మెన్యేలు రామురాజు ఆడారు, లేదా ఎమ్మెన్యేలు తనుజ నేను ఆడతానని గెలిచేస్తాను ఎందుకు కదా. మరి ఎంతలా ఆడేదో, ఎంత గెలిచేదో, ఎట్లా ఓడేదో చూసి ఉండేవాళ్ళం. ఆవిడికి సరదా తీరిపోయి ఉండేది, వీళ్ళకి గెలుపు దక్కేది ఉండేది. మొత్తానికి ఈ అమ్మాయి అయితే గౌరవ్ అని చెప్పి లాస్ట్ మినిట్లో మార్చేయడం వల్ల ఆ టాస్క్ ఓడిపోవడానికి ఆయన ఎఫర్ట్స్ 100% గౌరవ్ ఎఫర్ట్స్ అయితే కుమ్మబడేశాడు, ఇచ్చి పడేశాడు అన్నకదా అట్లా ఆడాడు. లేకపోయి ఉంటే బాగోడేది. ఎందుకంటే ఆ రైజ్ ద ఫ్లాగ్ అని చెప్పి ఆ డ్రమ్లో వాటర్ అంట బకెట్లో తీసి రిలేలాకి ఇసురు కొట్టాలి, ఇలా విసరాలంట, వాళ్ళు మళ్ళీ బకెట్లో పట్టాలంటే మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇతరికే వేస్తే ఇతరు మళ్ళీ క్యాచ్ పెట్టి ఆ డ్రమ్స్లో క్యాన్స్లో నింపాలి. 4 బాల్స్ రెడ్ లైన్ దాటి ఫైనల్లీ ఆ బాల్స్ హుక్లో నెట్లో పెట్టి ఆ నెట్ తీసుకెళ్ళి హుక్కి పెట్టి ఫైనల్గా ఫ్లాగ్ లేపాలంటే చాలా కష్టమైన టాస్క్. సినిమా కనబడింది నైట్ అయితే లైవ్లో కనీసం 150 రౌండ్స్ ఏమో గౌరవ్ డ్రమ్లో ముంచడం, తీయడం, ఇసరడం, ఎమ్మెన్యేలు క్యాచ్ పడడం, మళ్ళీ గౌరవ్ బ్యాక్ వస్తే మళ్ళీ గౌరవ్కి వేస్తాడు, మళ్ళీ ఆయన డ్రమ్లో పోయడం. ఆ డ్రమ్ మొత్తం అయిపోయింది. లాస్ట్కి ఆ పూల్ నుంచి కూడా వాటర్ తెచ్చుకున్నారు చూసారా, ఎక్సలెంట్గా ఆడారు. గౌరవ్ ఎమ్మెన్యేలు ఎఫెక్ట్స్ అయితే కనబడ్డాయి. అట్లాగే బర్నీకి రిబ్స్ పెయిన్ ఉన్నా సరే చాలా చక్కగా ఆడాడు. రీతు చౌదరి అండ్ మేల్ కాంబినేషన్ కనుక ఒక రకంగా దగ్గరికి గట్టి పోటీ ఓడిపోయారు. కానీ అక్కడ గౌరవ్ అండ్ ఎమ్మెన్యేలకి డీమోను బర్న్ అయితే మ్యాక్సిమం వీళ్ళకి గెలిచే ఛాన్సెస్ కూడా వెరీ హై ఉండేది. ఇక దివ్య సుమన్ అంటారా, ట్రై అయితే చేశారు, మ్యాక్సిమం మన ప్రయత్నం చేద్దాం, లాస్ట్ వరకు ఎంత అయితే అంత చేద్దామని వాళ్ళు ప్రయత్నం చేశారు. కాకపోతే మెయిన్ మెచ్చుకోవాల్సిందే ఈ భరణి, రీతు, అలాగే గౌరవ్, వీళ్ళ ఎఫర్ట్స్ కుమ్మేశారని చెప్పాలి. గౌరవ్ వల్లే గెలిచిందని కూడా చెప్పాలి. నడుములు పడిపోయేలాక ఆడారు. మరి అంతా ఆడిన తర్వాత గెలిచిన తర్వాత ఆ సేఫ్టీ కార్డు ఇవ్వాలి అనేటప్పుడు ఆ రెబల్ ఎలిమినేషన్ నుంచి సేఫ్ చేయాలంటే ఇప్పుడు ఎట్లా చేయాలండి? తనుజా వస్తా ఎంత కన్నింగ్ కట్అవుట్ ఈరోజు అర్థం అవ్వాలా, ఎక్స్పోజ్ అయిపోలే. ఇదే మాట చెబితే మళ్ళీ అభిమాన సంఘాలు హట్ అయిపోతాయి. కానీ ఎంత క్లియర్గా అండి కన్నింగ్, టీంని ఎలా కాపాడుకోవాలి అనే దాన్ని బట్టి ఉంటుందంట. ఆ సేఫ్ కార్డ్ ఇవ్వాల్సి వచ్చేసరికి టీంని ఎలా కాపాడుకోవాలి అనే దాన్ని బట్టి ఉంటుంది. నీకు ఇట్లా కాదు అని చెబుతా ఉంది. మరి అట్లా అయితే ఫస్ట్ నువ్వెందుకమ్మా బ్యాడ్జ్ పెట్టుకోవాలి? టీంని కాపాడుకోవడమే ఇంపార్టెంట్ అయితే ఫస్ట్ ఇప్పుడు బ్యాడ్జే పెట్టుకోకూడదు కదా. మరి ఈవిడెందుకు పెట్టుకుంది? ఇప్పుడు ఎమ్మెన్యేలు గౌరవ్ వాళ్ళే స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళిద్దరిని కాపాడుకుంటే ప్రొటెక్ట్కుంటే ఇలాంటి ఖచ్చితమైన ఇంత స్ట్రాంగ్ ఫిజికల్గా ఆడాల్సిన టాస్క్లు వాళ్ళిద్దరు ఆడతారు కదా. బ్యాడ్జ్ వాళ్ళిద్దరికే తిప్పి మార్చాలి తప్ప ఈవిడెందుకు పెట్టుకోవాలి? ఈవిడ నేను స్ట్రాంగ్ అని ఫీల్ అవ్వచ్చు, అది కాన్ఫిడెన్స్. కానీ నువ్వు స్ట్రాంగ్ అని ఫీల్ అయినట్టుగా అపోజిట్ టీమ్స్ అయితే నేను స్ట్రాంగ్ అని ఫీల్ అవ్వవు కదా, నిన్నైతే తీసేయరు కదా. వాళ్ళ ఫోకస్ ఎంతసేపు గౌరవ్ అండ్ ఎమ్మెన్యేల మీదే ఉంటాయి కదా. ఇప్పుడు రీతు చౌదరి ఫస్ట్ చాయిస్ చేసుకునేది గౌరవనే కదా. తర్వాత మళ్ళీ ఆవిడ కూడా స్ట్రాటజీలో భాగంగా ఆలోచించుకుంటూ అటు మార్చింది. కానీ ఈ తనుజ ఆడతీరు ఎట్లా ఉందంటే ఏరు దాటినంత వరకు వాడ మల్లన్న ఏరు దాటేసిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు ఉంది ఇప్పుడు క్లియర్గా. ఎందుకంటే అక్కడ రెబల్ ఎవరు అనేటప్పుడు ఖచ్చితంగా టీం గుర్తుకు రాలేదు ఇవిడికి. అక్కడ మళ్ళీ ఎవరు రెబల్ అవుతున్నారు ఓటింగ్ చెప్పండి అనేటప్పుడు అప్పుడు మళ్ళీ టీం స్పిరిట్ గుర్తు రాలి. ఇక్కడైతే స్టార్టింగ్ మాత్రం టీం గెలవాలి కదా అని చెప్పింది ఆవిడికి. అక్కడ ఎందుకు గుర్తుకు రాలే? తమ టీమే అయినా సరే గౌరవ్ మీద 1% కూడా డౌట్ లేకపోయినా ఇక్కడ క్లియర్గా ఎమ్మెన్యేల్ సంజనాతో కూడా ఇందాక ఈవినింగ్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు లైవ్లో కూడా చెప్పాడు, నిన్న కూడా చెప్పాడు, ఆవిడ కూడా చెప్పింది సంజన ఫిక్స్, నేను సంజన పేరు చెబుతా, మీరు కూడా మన టీం అంతా ఒకటే పేరు చెప్పండి అని. సడన్గా ఇలాంటి బిగ్ బాస్ మళ్ళీ సేమ్ డీమోన్ లేపేసినట్టుగా లేపేద్దామని చెప్పేసరికి స్ట్రాటజీలో భాగంగా గౌరవ్ని అయితే కావాలని వాంటెడ్లో తప్పించేశారు. క్లియర్, నో డౌట్.
ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా అమాయకంగా ఇప్పుడు గౌరవ్కి ఇస్తే మళ్ళీ ఈ అమ్మాయి అంటది, గౌరవ్కి ఇస్తే ఇమ్ము డేంజర్లో ఉంటాడు, ఇమ్మికి ఇస్తే నేను ఇస్తే మళ్ళీ ఇప్పుడు సొంతదేది ఇచ్చేసినట్టుగా నేను ఇస్తే గౌరవ్ డేంజర్కి వెళ్తాడు, ఇద్దరికి ఇవ్వకుండా ఇద్దరు రిస్క్ తీసుకోవాలంటే థర్డ్ పర్సన్ అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరంటే తనూజే, అంటే మళ్ళీ ఆవిడ దగ్గరే ఉంచుకోవాలి పర్మనెంట్గా, ఆవిడ దగ్గర సీజన్ అయ్యేంత వరకు ఉంచదు ఏంటి సేఫ్ జోన్లో. గౌరవ్కి మనడంలో తప్పేముంది, టోటల్ అన్ఫేర్ ఎందుకు ఓన్లీ మీ ఎందుకు అడగడంలో తప్పేముంది. ఆయన ఫస్ట్ గేమ్ నువ్వు పెట్టుకున్నావు, సెకండ్ గేమ్ ఆమె పెట్టుకుంది, థర్డ్ టాస్క్ గెలిస్తే నాకు ఇస్తానన్నారు. సో ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఒక డీల్తో అండర్స్టాండింగ్తో వెళ్ళేటప్పుడు ఎట్లా పెడతారు. ఇమాన్యుయల్ అక్కడ లేదు ఇప్పుడు నువ్వు తీసుకుంటే నేను అవుట్ ఆఫ్ అయిపోతాను అంటే సో వాట్ అంటాడు. మరి ఆమె తప్పేముంది. ఇప్పుడు డీల్ ప్రకారం ఆయన సైలెంట్గా ఉన్నాడు కదా. ఫస్ట్ ఇమాన్యుయల్ రిస్క్లో ఉన్నాడు కదా అప్పుడు గౌరవ్, సెకండ్ తనూజ్ అప్పుడు రిస్క్లో ఉన్నాడు కదా. లక్కీగా ఈరోజు ఆ అమ్మాయి తప్పించేసింది కదా. ఫస్టే రీతు మళ్ళీ తర్వాత మార్చుకునే సాయి శ్రీనివాస్ అనేది, కానీ లేకపోతే ఆయన ఫసక్ అయిపోవలసింది కదా. అక్కడ ఎంత బాధపడి ఉండేవాడు. అరే నాకు ఆ సేఫ్టీ కార్డు మా టీంకి వచ్చి నా వరకు రాలేదు, నా చేతికి రాలేదని అలాడేవాడు కదా. అట్లా సో మొత్తానికి చెప్పుకుంటుంటే ఇప్పుడు అంటే చెబుతాను ఆయన స్ట్రాంగ్గానే కదా. ఇప్పుడు రీతు చౌదరి ఆయన ఫస్ట్ పేరు అయితే చూజ్ చేసుకుంది. మరి ఇక్కడ సోవాట్ అంటాడేంటి ఇమాన్యుయల్. 2 రోజులు ఆడి ఏమైపోయిందంటే మరి ఆయన ఆడలేదా, గౌరవ్ ఆడలేదా. పైగా ఇక్కడ ఫెయిర్ డీల్ అడిగాడు ఆయన. ఏదో డబల్ రెండోసారి ఇచ్చేయండి, థర్డ్ పర్సన్ కింద మళ్ళీ నాకే ఇచ్చేయండి, ముందు ఇచ్చారు రెండోసారి ఇచ్చేయండి, మూడోసారి నాకు ఇచ్చేయండి అని అడగలే. ఫెయిర్ డీల్ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, 4 రౌండ్లో నలుగురికి అనుకునేదే తప్ప అరిస్తే నేను ఎందుకంటే అరిస్తే భయపడుతున్నారు, అందరికీ తెలిసిపోతే మన గేమ్ ఎక్స్పోజ్ అయిపోద్దని. కానీ చుట్టూ 70 కెమెరాలు ఉన్నాయి. మీ అరుపులు, మీ మాటలు, మీ డీల్స్, మీ డిస్కషన్స్ ఆడియన్స్ అన్నీ చూస్తారు కదా. థర్డ్ పర్సన్కి ఇచ్చేద్దాం, నేను కాంప్రమైజ్ కాను అంటాడు. అది అట్లా ఇప్పుడు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం కదా. లాజిక్ ఎందుకు మిస్ అయిపోతారు అక్కడ తనూజే అండ్ ఇమాన్యుయల్. ఇప్పుడు గౌరవ్ అక్కడ పిలుస్తాడు, ఇంకా ఇక్కడ నాకు లాంగ్వేజ్ రాదని గల తొక్కేద్దాం అనుకుంటున్నారని ఒక సపోర్ట్ కోసం పాపం నిజంగా అక్కడ బాధేస్తుంది అతను చూస్తే. నిస్సహాయాన్ని చేసేసి ఇద్దరు నోరు ఉంది కదా, తెలుగు వచ్చు కదా, డామినేట్ చేసేద్దాం అనుకుంటారు ఏంటి. నిఖిల్ చాలా ఇంపార్టెంట్ బ్రో, రా బ్రో మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యామని చెప్పబోతే తనుజకు చూసారా నిఖిల్ బ్రో ఎందుకు, సరే మీ ఇద్దరిది అయిపోయింది కదా మీరు మాట్లాడుకుని ఆ తర్వాత నన్ను పిలవండి నేను వస్తాను అని చెప్పేస్తుంది తప్ప అంటే ఆన్సర్ చెప్పుకోలేక వేరే టీంని ఎందుకు పిలుస్తామంటే వాళ్ళ ముందు పరువు పోతుంది కదా. అదేంటమ్మా మీరే డీల్ మాట్లాడుకుని పక్కడికి అంత అన్యాయం చేస్తారు, ఇది ఎట్లా సాధ్యమవుతుందని ఆ నిఖిల్ అడుగుతాడు, మిగతా వాళ్ళు అడుగుతారు లెక్క మన టీం తర్వాత పిలవండి అయితే నేను వచ్చి మాట్లాడతానంట. సో ఇది కంప్లీట్ రాంగ్ కదా. ఇది అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి బ్రెయిన్ వాష్ చేసేస్తుంది గౌరవ్ అట్లా కాదు గౌరవ్, ఏదైనా ఉంటే మన టీంలోనే ఉండాలి, వేరే టీంతో పిలవద్దండి. ఎందుకు పిలవాల్సిన అవసరం ఏంటి. మీరు ఫెయిర్గా డీల్ ప్రకారం న్యాయంగా ధర్మంగా పద్ధతిగా ఫస్ట్ నేను ఇమాన్యుయల్, సెకండ్ తనుజ, థర్డ్ ఇతను, ఫోర్త్ అతను అట్లా ఇచ్చుంటే వేరే టీంని పిలవాల్సి పంచాయతీ పెట్టాల్సిన అవసరం ఏంటి. అతనికి అన్యాయం చేసి గొంతు నొక్కేస్తున్నారు కనుక ఇంకా సర్లే మీరు ఎటు తేల్చట్లేదు వాళ్ళతో మాట్లాడదాం, పెద్ద మనుషులు వస్తే వాళ్ళే తేలుస్తారని చెప్పారు. రచ్చబండ పెడదామని, రచ్చబండకి ఎక్కక రచ్చ అయిపోతామని కళ్ళు తెరిచి సర్లే ఇచ్చేద్దామని అనుకుని అప్పుడు ఇమాన్యుయల్ ప్లీజ్ అరవద్దు తీసేసుకో ప్లీజ్ అంట. అదేదో ముందు ఇచ్చేస్తుంటే ఎంత బాగుండేది. ఇతను ఆవిడికి సరెండర్ అయిపోయి మాత్రాన నీకేమో నువ్వు ఇప్పుడు ఇవ్వాల్సి వస్తే రిస్క్ అంట. మరి ఆయన రిస్క్లో లేడు అంతకుముందు ఆవిడ దగ్గర అతని దగ్గర ఉండేటప్పుడు. ఇక్కడ రాము మళ్ళీ నాకు వద్దు అని చెప్పే కూడా వీళ్ళకి ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి. అతను వద్దు అన్నాడంటే ఏంటి, ఆల్రెడీ ఇమాన్యుయల్ వాడుకున్నాడు, తనూజ వాడుకుంది, రాము కూడా డ్రెస్లోంచి వద్దు అన్నాడు. ఇక ఉన్నది ఆపర్షనే కదా, ఆ ఒక్క ఆయనకి ఇచ్చేదానికి ఏంటంటే ఇబ్బంది. మరి ఇంత సెల్ఫిష్గా ఉండకూడదు కదా, పక్కడికి అన్యాయం చేద్దాం మోసం చేద్దాం అనేది. తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ అంతా అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఎట్లాగైతే అతను కూల్ చేస్తుందో గౌరవ్ అట్లా కాదు, వేరే టీంని ఎందుకు పిలవాలి, మన టీంలో మనం చూసుకోవాలంటే మన టీంలో మీరు అన్యాయం చేయకపోతే అప్పుడు వేరే టీంని పిలాల్సిన పంచాయతీ పెట్టాల్సిన అవసరమే ఉండదు కాదు. ఇమాన్యుయల్ కూడా తర్వాత అట్లా కాదు గౌరవ్ బ్రో ప్లీజ్ బ్రో అర్థం చేసుకో బ్రో, ఆడియన్స్ ఎందుకు నువ్వు డిఫెండ్ చేసుకోలేదు, ఎందుకు నువ్వు ఫైట్ చేయలేదు, ఎందుకు నువ్వు ఆర్గ్యూ చేయలేదు అని అడుగుతారంట. నువ్వు కన్నింగ్ ఏమైతే అడుగుతారు తప్ప ఫెయిర్ డీల్ అయితే ఎందుకు అడుగుతారు. ఇలా ఇవ్వకపోతే ఇలా ఇక్కడ అతనికి ఇవ్వకూడదు అనుకున్న స్ట్రాటజీలు కన్నింగ్ స్ట్రాటజీతో వెళ్ళేదాన్ని బట్టి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది రేపు పొద్దున్న. ఖచ్చితంగా రేపు ఒకవేళ వీకెండ్లో ఈ వీడియోలు చూపించి అసలు మీ మధ్య డీల్ ఏంటి, మీకు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి, ఇది మోసం అవుతుందో లేదని అక్కడ హౌస్ మేట్స్ అందరికీ వీడియో చూపిస్తే ఇలా ఎక్కడ పెట్టుకుంటారు మొహాలు తనుజ అండ్ ఇమాన్యుయల్. ఇది కాదు కదా, ఇలాగే చేసుకుంటే ఏమవుతుంది, అతనికి లాంగ్వేజ్ రాదు కదా తొక్కేద్దాం అనుకుంటే ఒక ప్రిన్స్ ఎవర్ టైప్ తయారవుతుంది. ఆయన రేపు వారం ఈ వారం నామినేషన్లు లేకపోవచ్చు, రేపు వారం నామినేషన్లోకి వస్తే గుద్ది పడేస్తారు. ఇంకా ఇవాళ రేపో వెళ్ళిపోతానేమో లాంగ్వేజ్ రాక సఫర్ అవుతున్నాను ఇబ్బంది పడుతున్నాను అనుకున్న ఆయన నల్లేరిపోయిన అడకలాగా వీళ్ళ భుజాల మీద టార్గెట్ చేసుకుని టాప్ 5 అయితే తీసుకెళ్ళిపోవడం ఖాయమన్నట్టే ఉంది. ఇంకా అట్లాగే తర్వాత సంజన ఇమాన్యుయల్తో దివ్య సుమన్ కాదురా బాబు మీలోనే ఉన్నారని ఆవిడ ఎవరికి సింగిల్ ఆడవే. ఎట్లాగే నిఖిల్ ఇక్కడ గౌరవిత అంటాడు, నీకన్నా ముందు సుమన్ నీళ్ళ కోసం పరిగెత్తాడు గుర్తుందా, ఒక్కసారి పాలు విషయం గుర్తుకొచ్చింది, దివ్య ఎలిమినేట్ కావాల్సింది, ఎందుకు లాస్ట్ గేమ్ ఆడింది సుమనే రెవలని ఆయన మ్యాక్సిమం గెస్ట్ చేసేసారు. ఇంకా అట్లాగే మరి ఎందుకు చెప్పలే, కెమెరాలు కూడా చెప్పేసి ఉండాల్సింది. పైన బిగ్ బాస్ కూడా లైట్ తీసుకున్నాడు, వీళ్ళు ఉంచాలని క్లియర్గా చెప్పే కదా వీక్ కంటెస్టెంట్లు ఉండాలి అంతే.
అలాగే దివ్య సుమన్తో అందరికీ నా మీద డౌట్ ఉంది, నీ మీద కాదు, నువ్వు ఓపెన్ అవ్వకం లెక్క. అట్లాగే సుమన్ కూడా సంజనాతో మీరే అని ఇతను కాస్త ఫన్నీగా అనిపించింది. ఇక్కడ కళ్యాణ్ వచ్చి సంజనా గారే కానీ రిలేషన్ కోసం ఆలోచిస్తారు. గౌరవ్ ఎమ్మెల్యేలు ఆరెంజ్ టీవీలో ఉంటారు, ఆమె తీయలేదని లెక్క ఆయన కొంత చేస్తారు. బట్ కళ్యాణ్కి తెలిసినా సరే చెప్పాల, డీల్ కుదుర్చుకుని ఉన్నాడు కనుక. అలాగే కెమెరాకి చెప్పాల. అట్లాగే ఎమ్మెల్యేలు రీతితో రాము నాకు గ్రీన్ కార్డు అవసరమే లేదన్నట్టు ఉన్నాడు, వీడియో లాగా ఉందని రకరకాల డౌట్లు. అందువల్ల హైప్ వచ్చింది, నన్ను కన్ఫ్యూజ్ అయితే వచ్చింది. మనమంతా మొత్తం లైవ్ చూస్తాం, బిగ్ బాస్ ఏం చెప్పి వింటాం చేస్తాం కాబట్టి వాళ్ళకైతే గందరగోళంలోకి నెట్టేసాడు బిగ్ బాస్. సరే భరణి ఇక్కడ మంచి మాట అన్నాడు, సంజన మీద డౌట్ ఉంది, దివ్య మీద కూడా డౌటే అని చెప్పాడు. అయితే కళ్యాణ్తో ఒక మాట అంటాడు కదా, నాకు రేవలైనా వాడు బాబైనా ఎవరైనా బెదిరించేవాడు లేదు, నేను ఆల్రెడీ చచ్చి బతికినవాడు ఇక్కడ చెబుతున్నాడు. ఇదే ఉండాలి. ఇక భరణి గారికి నిజంగా ఇది సెకండ్ లైఫ్ కాబట్టి ఆల్రెడీ బిగ్ బాస్ అంటే భయం ఉంటుంది, ఏం జరిగింది ఎట్లా ఆడామని తెలియదు. ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు కనుక ఎస్ నేను డూ ఆర్ డై, తాడో పేడో ఉన్న రోజులు ఎంజాయ్ చేస్తా, నాకు నచ్చినట్టు మాట్లాడతా, నచ్చినట్టు ఆటలాడతా, ఉంటే ఉన్నాం పోతే పోతాం అన్నట్టుగా అట్లాగా ఆడుకుంటేనే బాగుంటుంది. ఇంకా బితికమంటూ భయంగా సేఫ్ గేమ్ ఆడుకుంటూ ఇటు డెసిషనా కట్టి విరగకూడదు, పాము చావకూడదు, ఈ నేచర్ వదలకుండా ఇంకా తాడపేడు ఇలా యాటిట్యూడ్ భరణి గారిది నాకు బాగా నచ్చింది. ఇక్కడ చెప్పిన విధానం ఇలాగే కంటిన్యూ చేస్తే బాగుంటుంది ఆయనకి. ఇక్కడ దివ్యకి డౌట్ వచ్చింది, ఫ్రస్ట్రేషన్, అయ్యో ఏంటి అందరికీ నా మీద డౌట్ వచ్చింది, నేను బ్రెయిన్ వాడతానా లేక. సుమన్ నటించేసి డైవర్ట్ అయితే చేశాడు. అక్కడ ఎమాన్యుయల్తో డైవర్ట్ చేసేసి ఫైనల్లీ నువ్వే రెబల్ అని చెప్పకంటే నేను నామినేషన్లో ఉన్నా కదా, నాకు ప్లీజ్ నన్ను తీయద్దని చెప్పి బాగా నటన అయితే బాగా చేశాడు. అలాగే ఎమాన్యుయల్ రాముని ఉద్దేశించి అంటాడు కదా, అరే నీ చేతిలో కదరా గనబెట్టాడు, దడ కాల్చి బారేస్తాను, అందుకే కదా ఇష్టం వచ్చినట్టు అని. అలాగే నిఖిల్ ఇంకా సుమనానండి ఇతనాన్ని రేపలని ఫేస్ కూడా చూపించాడు కదా, మరి ఏంది ఫన్ కింద వదిలేస్తాడు బిగ్ బాస్. సరే ఇక్కడ కళ్యాణ్ చూసారా, ఇతడు ఎంతసేపు తనూజాకి ఎలా సపోర్ట్ చేయాలా ఇదే యాటిట్యూడ్ ఉంటుంది ఇతనికి. తనూజతో వచ్చి ఇప్పుడు గౌరవ్ ఎమ్మెల్యేలు ఇద్దరు కాంపిటీషన్ కదా, ఎవరు ఉంటే నీకు విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉంటాయి ఆలోచించుకో, రేసులో తప్పించుకో, ముందే ప్రిపేర్ అయిపోయిన లేక చెబితే తనూజ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు. ఇక్కడ ఇద్దరు కాదు నాకు కాంపిటీషను, ఒక సరైన ఫిజికల్ టాస్క్ ఇచ్చేస్తే సరైనది అక్కర్లా, యావరేజ్ ఫిజికల్ టాస్క్ ఇచ్చినా సరిపోయేది, ఎవరు కాంపిటీషన్ కాదు. అయితే గౌరవ్ నా మాట వింటాడు, ఎందుకు వింటాడమ్మా, చెప్పాల్సిన పద్ధతిలో న్యాయంగా ధర్మంగా చెబితే ఎవరైనా వింటారు, అగ్రీ అవుతారు. కనీసం లేకుండా ఆలోచించకుండా అంతా నాకే కావాలి, నేనే ఉండాలి, అన్యాయం చేసేస్తా, మోసం చేసేది ఎవడైనా ఎందుకు వింటాడు, వినరు కదా. కొన్ని ఎమ్మెల్యేలు ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కనుక ఛాన్స్ వస్తుంది, కాస్త కోస్ట్ ఇస్తాడు, ఈ గౌరవ్ అయితే విండు అని చెప్పేసి. ఎందుకంటే గ్రీన్ కార్డే వదలలేదంట, నువ్వు ఆల్రెడీ వాడుకున్న నువ్వే వదలకపోతే ఆయన ఎటు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు కనుక తప్పించేస్తాడని థ్రెట్లో ఉండేటప్పుడు ఆయన ఎట్లా వదులుకుంటాడు, ఫెయిర్ ఛాన్సే కదా. పైకి ఇక్కడ ఏమంటే నీకు టార్గెట్ చేయడు, ఎమ్మెన్యల్ చేయడు, నేను హట్టు, అలాగే నేను గివప్ ఇచ్చానా ఏంటి, నేను వీకా ఏంటి, నేను అనిపించిందా, తనూజ గెలవడం ఇంపార్టెంట్ అని అర్థం చేసుకుంటాడు ఎమ్మెన్యల్ కూడా. ఏంటి నేను వెళ్తే ఓడిపోతానంటే ఖచ్చితంగా ఓడిపోవచ్చు, ఆ అవకాశం ఎక్కువగా ఉంది కదా, అది వాసన చూసినంత ఈజీగా ఇవ్వకపోవచ్చు కదా టాస్క్. ఏ టాస్క్ ఇస్తాడు ఎట్లా ఇస్తాడో చెప్పలేం కదా. ఇప్పుడు ఈ టాస్క్ ఆడి ఉంటే ఖచ్చితంగా ఎంత రచ్చ చేసిందంట టాస్క్ ఆడేదానికి ముందు కూడా గౌరవ్ వాళ్ళతో నేను ఆడతా అలా కాదబ్బా, ఇది ఇద్దరు గట్టిగా ఆడాలి, ఫిజికల్గా సరదా తీరిపోద్ది. సంజన లాస్ట్ అయిపోయిన తర్వాత కూడా చెప్పింది, తనుజ నువ్వు వెళ్ళకపోవడం మంచిదేంది, వెళ్ళుంటే అయిపోయేదని నీ పని అయిపోయింది, ఎందుకంటే హ్యాట్ టాస్క్లోనే కళ్ళు వేలేసేసింది, ఈ టాస్క్ ఏం ఆడేస్తుంది అంత చెప్పినప్పటికీ గౌరవ్ అండ్ ఎమ్మెల్యేలు కూడా మోటివేట్ చేశారు. అట్లా కాదు, ఇది చాలా టఫ్ టాస్క్, మన టీం గెలవాలనేటప్పుడు అక్కడ మరి గుర్తురాలే, గ్రీన్ కార్డు ఇవ్వాల్సి వచ్చేసరికి, ఆ సేఫ్టీ కార్డు పక్కోడికి ఇవ్వాల్సి వచ్చేసరికి మాత్రం అయ్యో మన టీం ఉండాలి, మన టీం గెలవాలంట. ఖచ్చితంగా అది చాలా టఫ్ టాస్క్ కనుక ఆవిడ ఆడి ఉంటే ఓడిపోయి ఉండేది, నో డౌట్. కానీ ఇక్కడ మళ్ళీ గౌరవను తప్పించేయాలి అనే స్కెచ్ అయితే ఇక్కడ బేజం పడింది. కళ్యాణ్ అండ్ తనూజ డిస్కషన్ చేశారు కదా, ఇమాన్యుయల్ టఫ్ వస్తుంది అంటే ఇమాన్యుయల్ కాస్తని మెత్తబడతాడేమో, గౌరవ్ అయితే అసలు ససేమరే విండ కనుక ఆయన తెప్పించేయాలి, ఇటు ఇమ్యూనిటీ కోసం ఓ తెగ ప్రాధాయపడుతుంది కనుక కెప్టెన్సీ కంటెండర్ ఇంకే ఉంది, గట్టిగా ఆడేస్తారు కనుక ఆయనే తెప్పించడానికి ఇక్కడ బేజం పడింది. ఆ వెంటనే అక్కడ ఇంప్లిమెంట్ అయ్యింది. ఎందుకంటే రీతు చౌదరి రెడ్డి సీక్రెట్ టాస్క్ రెండోది ఇమాన్యుయల్ ఫోటో అంటే దాచిపెట్టలేకపోయింది, అది ఫెయిల్ అయ్యింది. బిగ్ బాస్ వెంటనే మళ్ళీ బంపర్ ఆఫర్ పెట్టాడు, ఇదంతా డిస్కషన్ చూసుకుని ఎట్లాగా గౌరవనే లేపేస్తారు, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు అవుట్ అంటే ఇంకేం చెబుతారు, టకా చెప్పుకుంటూ పోయారు. రాము సంజన అనేసాడు, అట్లాగే తనూజ గౌరవ్ ప్రతి దాంట్లో ఓవర్ రియాక్షన్ అయిపోతున్నాడు. ఓవర్ రియాక్షన్ ఎవరిది కదా వచ్చింది అతని విషయంలో, ఆ టాస్క్ ఆడేదానికి ముందు ఓవర్ రియాక్ట్ అయ్యింది, ఆడిన తర్వాత అప్రిషియేషన్ లేదు కదా, వేరే వాళ్ళు వచ్చి అప్రిషియేషన్ చేస్తే మాకే అప్రిషియేషన్ చేయాలనింది, అట్లాగే గ్రీన్ కార్డు విషయంలో కూడా ఓవర్ యాక్షన్ చేసింది. అలాగే పోనీ హ్యూమిలేట్ కూడా చేయడం, ఏంటి నేను నామినేషన్లో కూడా రిక్వెస్ట్ చేసుకొని ఎక్కడికి వచ్చాకనే అట్లాగే రామురాజుడి విషయంలో కూడా అట్లాగే నీకెందుకు ఏం అతను కంటెస్టెంట్ కాదా, అతనికి ఉండాలని ఉండదా, అతను ఆడలేదా, ఆ టవర్స్ డంబెల్స్ పెట్టుకున్న టాస్క్లు ఆయన కూడా ఆడాడు కదా, ఈ గౌరవ్ కూడా ఆడాడు కదా, మరి వాళ్ళకు ఉండదా,
ఈవిడ చేసి ఇక్కడ ఓవర్ యాక్షన్ అనే పదం ఎందుకు వాడిందంటే కేవలం సంజన అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు కూడా గౌరవ్ కాంపిటేటర్ కూడా తప్పించేద్దాం ఈ రేసులో డీమన్ మాదిరిగా అదే స్ట్రాటజీ. ఎంఎన్ఎల్ కూడా అదే స్ట్రాటజీతో ఆ గౌరవ్ బ్రో అని చెప్పేసాడు. ఇంకా గౌరవ్ కూడా ఎంఎన్ఎల్ మీద ఫస్ట్ నుంచి అన్నాడు తనుజ, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ చెప్పాడు ఆయన ఎక్స్పోజ్ చేసాడు వీళ్ళ గేమ్ని. ఎంఎన్ఎల్ మీద ఫస్ట్ డౌట్ ఉండేది, తర్వాత ఫస్ట్ ఆయన తీసుకుని తర్వాత తనుజ తీసుకుని థర్డ్ ఆప్షన్ నేనన్నారు, కానీ సడన్గా చేంజ్ చేశారు. అంటే నన్ను తప్పించేద్దాం అనేది మాస్టర్ ప్లాన్ వేసినట్టు ఉంది, నన్ను రిస్క్లోనే ఉంచి అటు నుంచి అట్ట బయటికి దోసేద్దామని గల ఏదో డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే టీం మెంబర్స్కి అందరికీ చూపించాడు. ఖచ్చితంగా వీకెండ్ ఈ వీడియో చూపిస్తే వాళ్ళు ఎంత అన్యాయాన్ని కుడిగట్టాలనుకున్నారో వాళ్ళకి తెలిసి వచ్చి ఉంటే నెక్స్ట్ టైం అయినా ఫెయిర్గా ఆడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వీళ్ళ తనుజ అండ్ ఇమాన్యుయల్తో గేమ్ గురించి చూపిస్తే బాగుంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి, దివ్య గౌరవేనే డౌట్. దివ్య అండ్ సుమన సింపుల్గా వాళ్ళు ఎటు రెబల్స్ వాళ్ళకి తెలుసు మనమే రెబలు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఇంకెందుకులే మనకు కూడా మనం ఎటు సీక్రెట్ టాస్క్ సక్సెస్ అయిపోయింది కాబట్టి ఇక్కడ టఫ్ కాంపిటేటర్ని తప్పించేద్దామంటే ఈ గౌరవే పర్ఫెక్ట్. నిన్న కూడా అట్లాగే డీమోని ఈరోజు కూడా అట్లాగే. సాయి వచ్చి ఎమాన్యుయల్ అంటాడు, కళ్యాణ్ వచ్చి ఎమాన్యుయల్ అని చెప్పేసాడు. ఏంటైతే ఎటు అప్పటికే గౌరవ్ ఫోకస్ అయిపోయింది కనుక సరే ఎటు ఆయన తప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఇంకెందుకులే ఎమాన్యుయల్ కన్నా వెళ్ళిపోదామని సేఫ్గానే చెప్పుకుంటూ వచ్చినట్టున్నాడు. తనూజ కోసం గౌరవ్నే ఫిక్స్ చేద్దాము, ఆయన మెయిన్ టార్గెట్. ఇమాన్యుయల్ ఉంటే తనుజ కొద్దిగా హెల్ప్ చేస్తాడేమో కానీ గౌరవ్ అయితే ఖచ్చితంగా తన కోసం తను ఆడుకుంటాడనే ఉద్దేశంతోనే కళ్యాణ్ కూడా ఇక్కడ ఇమాన్యుయల్ కావాలని చెప్పాడు. అర్థమవుతుంది. అట్టగే నిఖిల్ వచ్చి రీతు అంటే నిన్నటి నుంచి టెన్షన్, ఈరోజు అయితే కూల్గా ఉందని ఏమో నన్ను ఎలా గెంటేస్తారు, ఈరోజు గౌరవ్ అని ఆయన చెప్పేశాడు. బార్నే వచ్చి ఆయన కూడా రాము గౌరవ్ మీద అని చెప్పేశాడు. ఆయన దివ్య అని ఫిక్స్ అయిపోయి కానీ చెప్పాలి ఆయన కూడా, ఎందుకంటే స్ట్రాంగ్ గోల్ని తీసేద్దామని కాంపిటేటర్ తప్పిపోతాడనే. నిన్న వేసిన రూట్ మ్యాప్ ఏదైతే చూపించాడు బిగ్ బాస్ డీమోన్, ఎంతకంటే ఇంకా బంపర్ ఆఫర్ ఏముంటుంది ఇలాగ అందరూ ఆ రకంగా గౌరవ్ మీద రీతు వచ్చి గౌరవ్, సంజన వచ్చి గౌరవ్, అందరూ గౌరవ్. అలాగే కళ్యాణ్ వచ్చి సాయి నిఖిల్. ఫైనల్లీ కళ్యాణ్ సాయి నిఖిల్ డీమోన్ గౌరవ్ సంజన ఐదుగురు అవుట్ అయిపోయారు కనుక ఇద్దరు రెబల్స్ అంట దివ్య అండ్ సుమన కంటెంటర్స్. అట్లాగే సీక్రెట్ టాస్క్ రీతు విఫలమైపోయినా సరే ఇంకా కంటెంటర్ ఛాన్స్ ఉందని చెప్పాడు. ఫైనల్గా భరణి, రీతు, తనూజ, ఎమాన్యుయల్, రాము ఈ ఐదుగురు చర్చించుకుని 4 పేర్లు చెప్పాలంట, ఒకరిని తప్పించేయాలంట. మరి ఎటు రీతు చౌదరి సీక్రెట్ టాస్క్ ఫెయిల్ అయింది అన్నప్పుడు ఆవిడనే తప్పించేయచ్చు కదా. ఇప్పుడు ఎటు దివ్య ఫెయిల్ అయినా సరే ఆవిడికి అవకాశం ఇచ్చినప్పుడు మరి రీతు చౌదరి కూడా ఇచ్చేసి ఉండాల్సిందే. లేదంటే మరి ఈ లాజిక్ నాకు అర్థం కాదు. ఇప్పుడు తప్పిపోయినా ఇక్కడ ఇచ్చారు, ఆవిడ సీక్రెట్ టాస్క్ ఆవిడ ఆడుతుంది తెలిసినా ఆవిడకి ఇచ్చారు, మరి ఈవిడ కూడా డైరెక్ట్గా ఇచ్చేవి 5గురికి ఇచ్చేవచ్చు కదా. మరి ఎందుకన్నా మన 4గురే చర్చించుకోవాలనేటప్పుడు ఆటోమేటిక్గా ఏమంటారు, మీ ఇద్దరు అయ్యారు మేము 3 కాలేదని డిస్కషన్ వస్తుంది. ఇక్కడ వీళ్ళ డిస్కషన్ రామురాజు ఆల్రెడీ అయ్యాడు, ఎమాన్యుయల్ ఆల్రెడీ అయ్యాడు, ఇంకెవరు తనూజ కాలేదు, ఇంకా రీతు భరణి వీళ్ళ 3 అవ్వలేదు కనుక ఖచ్చితంగా మీరు ఇద్దరు అయ్యారు కనుక మేము 3 కాలేదు కనుక మాకే ఇవ్వండి అంట. ఇక్కడ తనూజ మోటివేషనల్ స్పీచ్ చూడాలంటే వేరే లెవెల్ మోటివేషన్ అండి. ఎవరికి, రామురాదుడికి వస్తుంది. అబ్బా ఎంత ఫెయిర్గా చెప్పింది అబ్బా అనుకుంటే అంతకంటే బిస్కెట్ అమాయకత్వం ఇంకోటి ఉండదు. ఎంత చక్కగా చెబుతుందంటే జెన్యున్గా హానెస్ట్గా నీ బిహేవియర్ చూస్తే బాధగా ఉంది రాము, నాకే నచ్చట్లేదు రాము, గివప్ ఇవ్వద్దు రాము, ఫైట్ చెయ్యి రాము. ఈ మోటివేషన్ అంతా ఆయన ఆడాలి ఉండాలని కాదు, ఆయన ఆట నుంచి తప్పుకోకుండా ఉంటే ఈజీ ఫైట్ అవుద్ది, మిగతా వాళ్ళతో కొద్దిగా టఫ్ ఫైట్ అవుద్ది. ఆ భరణి కానీ లేకపోతే ఇంకెవరు రీతు చౌదరి, ఎమాన్యుయల్ వాళ్ళలో 3గా తప్పుకుంటే ఈవిడికి కొద్దిగా ఈజీ అవుతుందని తప్ప రాము మీద ప్రేమ కాదు. ఎందుకంటే కావలిస్తే నేను ఆగిపోతాను, నేను ఎందుకు అవుతున్నా నాగను కదంటే ఆయన మీద ప్రేమ కాదు. ఆ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరైనా తప్పుకుంటే కొద్దిగా కొంత ఫైట్ తగ్గిద్దని ఇతడు ఉంటే బాగుంటుందని. పైగా ఇతడు ఏంటంటే సపోర్టింగ్గా ఉన్నాడు కదా, అసలు ఎత్తిన పెట్టుకునే పూజిస్తున్నాడు కనుక అలాంటి వాడు ఉంటేనే బాగుంటుందని ఉద్దేశం తప్ప. ఎందుకంటే ఎంత ఖచ్చితంగా చెబుతున్నా ఆయన గ్రీన్ కార్డ్ ఇవ్వాలి, సేఫ్టీ కార్డ్ ఇవ్వాలంటేనే నీకేం అవసరం, అసలు నీకేం పని అని మాదిరిగా గసిరికి కొట్టేసిన ఆవిడ ఇక్కడ ఏకంగా కెప్టెన్సీ రేసులో తప్పుకుంటారంటే అమ్మయ్య ఒక పని అయిపోయింది, తలకాయ నొప్పి వదిలేసింది. ఈజీగా ఒకటి తప్పుకున్నాడని ఎంజాయ్ చేయాలి. కానీ అరే నువ్వు ఎంత ఈజీగా తప్పుకుంటే మిగతా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండిపోతే నాకు కష్టమేది కాబట్టి నువ్వు ఉండాలరా ఆయన అనేది ఆవిడ మనసులో మాట క్లియర్గా అర్థమైంది అక్కడ. అట్లాగే భరణి తనుజ మళ్ళీ మనకు సపోర్ట్ చేద్దామంటే సుమను దివ్య ఎమాన్యుయల్ ఆల్రెడీ అయ్యారు కనుక నువ్వు నేను రీతు అవ్వలేదు కనుక చేద్దామంటే ఇక్కడ తనుజ మళ్ళీ రీతుకి మాట ఇచ్చారు కదా నిలబెట్టుకుంటే ఆవిడకి చేయలేదు, ఆవిడ అడుగుతుందంటే ఇక్కడ మళ్ళీ సపోర్టింగ్లో అడుగుతుంది. మరి నాకు ఎవరు అక్కర్లేదు సపోర్ట్ చేయలేదు అంటది. ఇక్కడ భరణి అని ఆలోచించాలి కదా. పైగా ఇక్కడ తనకు సపోర్ట్ కోరడంతో పాటు రీతుకి కూడా సపోర్ట్ చేయమని కోరుతుంది. గతంలో కూడా ఎట్లాగా వస్తే నీకంటే చేస్తాను కానీ నీ ఫ్రెండ్కి నేను ఎందుకమ్మా చేస్తానని కూడా భరణి అన్నాడు. బట్ ఇక్కడ చేస్తానని మరి కమిటీ అయితే ఉన్నాడు. మరి కంటెండర్స్ అయితే ఫైనల్లీ ఎమాన్యుయల్, సుమన్ శెట్టి, దివ్య, తనుజ, రీతు, భరణి ఈ ఆరుగురులో చూసుకుంటే ఎమాన్యుయల్, సుమను, దివ్య ఆల్రెడీ కెప్టెన్స్ అయ్యారు. తనుజ, రీతు, భరణి కాలేదు. వీళ్ళలో
మరి రీతి కూడా డీల్స్ మాట్లాడుతుంది, నాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, సాయిని అందరిని అడుగుతూ ఉంది. ఈ 6గురిలో ముగ్గురైతే ఇప్పటికి తప్పుకున్నారు. ఏ ముగ్గురు అయ్యి ఉంటుందో మీరు కామెంట్ అయితే పెట్టండి. మీ గెస్ ఎంతవరకు కరెక్ట్ అయిందో నేను నెక్స్ట్ వీడియో జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేస్తా. ఆ వీడియో చూడగానే మీ మ్యాచ్ ఎంతవరకు నేను చెప్పిన పేర్లు కంటెంట్ రేస్లో ఫైనల్గా ఉన్నది ఎవరు, అవుట్ అయింది ఎవరు అనేది మ్యాచ్ అయిందో లేదో మీరే మళ్ళీ క్రాస్ చెక్ చేయండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి.